రక్షణ లేని విశ్వార్త ప్రకటింపబడని ప్రతి గ్రామానికి సువార్త ప్రకటింపబడినట్లు నీ కృప దయచేయి. రక్షణ లేని అనేక గ్రామాలకి రక్షణ దయచేయి. మారు మనసు లేని గ్రామాలకి మారు మనసును దయచేయి. విడుదల లేని గ్రామాలకి విడుదల దయచేయి. శోధింపబడుతూ, బాధింపబడుతూ, వేధింపబడుతూ, రోగములతో పీడింపబడుతున్న అనేక కుటుంబాలకి విడుదల దయచేయండి. ఈ నూతన సంవత్సరంలో అనేకులకు రక్షణ దయచేయండి. ఈ మందిరం నింపబడినట్టు నీ కృప దయచేయండి. క్రీస్తులో సహోదర సంఘం విస్తరింపబడినట్టు నీ కృప దయచేయండి. చిన్న పిల్లలను మొదలుకొని వృద్ధులను, నడివయసుల వారు, యవనస్తులను దీవించండి. నీ మందిరంలో రాని యవనస్తులు కూడా నీ సన్నిధికి నడిపించండి. పరిశుద్ధాత్మతో మీరు వర్ధిల్ల చేయండి. ప్రభువా నీ పాదములకు వందనాలు. ఈ సమయమందు ఇట్టి గొప్ప కృపను, నీ కనికరము, నీ కటాక్షమును ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా తండ్రి, మా దేశ జవాలకు కూడా రక్షణ దయచేయండి. క్షేమమును మీరు దయచేయండి. ప్రపంచ దేశాలని నిన్ను కొనియాడినట్లు నీ గొప్ప కృపను మీరు దయచేయండి. నీ కృపతో నింపమని ఇదిగో తండ్రి, సువార్త కూడా ఆగిపోకుండా సాగిపోయినట్టు, కొనసాగబడినట్టు నీ గొప్ప కృపను మీరు దయచేయమని, ప్రతి ఆటంక దుష్టక్రియలు మీరు తొలగించమని అయా ప్రాంతాలలో తండ్రి నీ బిడ్డలు స్వార్థ ప్రకటిస్తూ అడ్డుకునే బిడ్డలు ఉన్నారు. ఎక్కడ స్వార్థ అడ్డుకుంటుందో అక్కడ కృప విస్తరిస్తుందని సెలవిచ్చిన దేవా, కృప అపరిమితముగా విస్తరించినట్టు నీ గొప్ప కృపను మీరు దయచేయండి. నీ పాదములకు వందనాలు చేస్తాను. నీ కరుణ, నీ కటాక్షములు మీరు వర్ధిల్ల చేసి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున మీకే మా కృతజ్ఞత, స్తుతి, అర్పణ, ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనది గాక. శక్తిములతో నడిపించును గాక. శుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఎల్లప్పుడూ మనకు తోడైనది గాక. వందనాలు.